అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయి మేఘనాని. సో, నిన్నైతే మనం మ్యారేజ్‌లో పార్ట్ 1 కవర్ చేసాం. ఇప్పుడు పార్ట్ 2 కవర్ చేయబోతున్నాం. పార్ట్ 1 చూసినాకే పార్ట్ 2 చూడండి. ఎందుకంటే కంటిన్యూటీ ఉంటుందన్నమాట. పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2కొచ్చేసారనుకోండి, ఎవరెవరికి ఏమవుతారో తెలీదు. రామాయణం విన్నాక రాముడు సీతకి ఏమవుతాడు అనే క్వెషన్ వచ్చేస్తుందన్నమాట ఇక్కడ గూడా. ఇక్కడ గూడా మ్యారేజ్ పార్ట్ 1 చూసినాకే పార్ట్ 2 అనేది చూడండి. ఓకే? మన వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ కంటిన్యూటీ. టైప్స్ ఆఫ్ సరోరేట్ మ్యారేజ్. సరోరేట్ మ్యారేజ్ అంటే ఏం చెప్పాను నేను? వైఫ్ చనిపోయినాక వైఫ్ సిస్టర్ ని మ్యారేజ్ చేసుకోవడం, దాన్ని మనం సరోరేట్ మ్యారేజ్ అని చెప్పాను అనమాట. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. జూనియర్ సరోరేట్ మ్యారేజ్ అంటే ఎ మ్యాన్ మ్యారేజ్ హిస్ వైఫ్స్ యంగర్ సిస్టర్. పెద్దామ చనిపోయినాక చిన్నామని పెళ్లి చేసుకోవడం అనమాట. నెక్స్ట్ సీనియర్ సరోరేట్ మ్యారేజ్. చిన్నామ అంటే పెద్దామకి పెళ్లి అయితే అది వేరే. పెద్దామకి పెళ్లి కాలేదనుకోండి, చిన్నామకి ఫస్ట్ అయింది అనుకోండి, చిన్నామ చనిపోయింది అనుకోండి, సీనియర్ వాళ్ళ అక్కని పెళ్లి చేసుకోవడం అనమాట. నెక్స్ట్ మ్యారేజ్ అమాంగ్ హిందూస్. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుంచి మ్యారేజ్ అమాంగ్ హిందూస్, క్రిస్టియన్స్, అరబ్స్, ఇస్లామ్స్, ఇవన్నీ టైప్స్ చెప్తాను నేను. చాలా డీటెయిల్డ్ గా వినండి. వీటి నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ హైలో ఉంటాయి అనమాట. చాలా డీటెయిల్డ్ గా వినండి. ఓకే. మ్యారేజ్ ఇస్ కన్సిడర్డ్ వెరీ సాక్రెడ్ ఇన్ హిందూయిజం. చాలా సాక్రెడ్, చాలా పవిత్రమైన ఫీలింగ్ ఉంటుంది మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ కి హిందూయిజం లో. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లీగల్ రిలేషన్షిప్ బట్ ఆల్సో రిలీజియస్ అండ్ స్పిరిచువల్ బాండ్. జస్ట్ లీగల్ రిలేషన్షిప్ కాదు అది, అదొక రిలీజియస్ అండ్ స్పిరిచువల్ బాండ్ కూడా. 7 అడుగులు ఎందుకు వేస్తాము, 3 మడులే ఎందుకు కడతాము, జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుంటాము, ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అరుంధతి నక్షత్రమే ఎందుకు చూపిస్తాము, ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ప్రతి దానికి ఒక రిలీజియస్ అంటే రిలీజియన్ తో ముడిపడి సంథింగ్ ఉంటుంది అనమాట. సో అందుకు మనం చాలా సాక్రెడ్ గా చూపిస్తాం మ్యారేజ్ అనేది. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుంటాము, జీలకర్ర బెల్లం ఆ 2 క్లబ్ అయినప్పుడు అవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో, అలాగే మనము మన పార్ట్నర్ అనే వాళ్ళం అంత స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేసి జీలకర్ర బెల్లం పెడతాం అనమాట. అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తాము, ఎందుకంటే ఆమె ఒక పతివ్రత అనమాట. లైక్ ఎవ్రీ ఉమెన్ అలా బిహేవ్ చేయాలని వాళ్ళ హస్బెండ్ తో అంత ప్రేమగా ఉండాలని ఆమెని సింబల్ గా చూపిస్తూ మనం అరుంధతి నక్షత్రం చూపిస్తాం. 3 ముళ్ళు సంథింగ్ 7 అడుగులు ప్రతి ఒక్క దానికి ఉంటుంది అనమాట మీనింగ్. దాన్ని మనం చాలా సాక్రెడ్ గా ఫీల్ అవుతాం అనమాట హిందూయిజంలో. అసలు 3 ముళ్ళు 7 అడుగులు ఇలా లేకుండా మ్యారేజ్ జరిగితే దాన్ని అసలు మనం హిందూయిజంలో మ్యారేజ్ గా కన్సిడర్ చేయము. తాళి కట్టిన వెంటనే మ్యారేజ్ అయ్యింది అనుకోవడం భ్రమ. అంటే జస్ట్ ఏదో లీగల్ గా నేను ఈమెను పెళ్లి చేసుకున్నా, పెళ్లి అయిపోతుంది. కానీ హిందూయిజం ప్రకారం అలా కాదు. మొత్తం ఆచార ప్రకారం చేసుకుంటేనే మనకి ఆ మ్యారేజ్ యొక్క అర్థం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫీచర్స్. మ్యారేజ్ ఈజ్ ఏ సాక్రెడ్ డ్యూటీ. ఎవ్రీ హిందూ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మ్యారీ అట్ ఏ ప్రాపర్ ఏజ్. ప్రతి ఒక్కరికి ఒక అంటే లైక్ ఈ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఒక ప్రాపర్ ఏజ్ అనేది ఉంటుంది అనమాట. మ్యారేజ్ ఈజ్ కన్సిడర్డ్ ఏ రిలీజియస్ డ్యూటీ లైక్ దమ్మ. మ్యారేజ్ ఈజ్ ఏ సాక్రమెంట్. సాక్రమెంట్ అంటే సంస్కార అంటే ఏ సాక్రమెంట్ మీన్స్ ఏ హోలీ రిలీజియస్ సెరమనీ. అంటే పూజ ప్రకారం, అంటే మొత్తం గౌరీ పూజ కానీ అంటే పూజ ప్రకారమే మ్యారేజ్ అనేది జరుగుతుంది కదా. ఎన్ని గంటలైనా జరగండి, వేద మంత్రాల లైక్ వేల మంది అక్షింతల ద్వారా ఒకటవుతారు కదా. సో దాన్ని మనం హోలీ రిలీజియస్ సెరమనీ అని అంటాం అనమాట. హిందూస్ బిలీవ్ మ్యారేజ్ ప్యూరిఫైస్ బాడీ, మైండ్ అండ్ సోల్. దేర్ఫోర్ మ్యారేజ్ ఇస్ ఎ లైఫ్ లాంగ్ సాక్రెడ్ రిలేషన్షిప్. చాలా పవిత్రమైన రిలేషన్షిప్ అనమాట మ్యారేజ్ అనేది. వైఫ్ హెల్ప్స్ హస్బెండ్ అచీవ్ 4 పురుషార్థాస్. 4 పురుషార్థాస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అకార్డింగ్ టు హిందూ ఫిలాసఫీ ఎవ్రీ పర్సన్ షుడ్ అచీవ్ 4 గోల్స్ ఆఫ్ లైఫ్ కాల్డ్ పురుషార్థాస్. ఏంటివి? ధర్మ, డూయింగ్ రైట్ థింగ్స్ అండ్ ఫాలోయింగ్ మోరల్ వాల్యూస్. అర్థ, ఎర్నింగ్ వెల్త్ హానెస్ట్లీ. కామ, ఎంజాయింగ్ లాఫుల్ డిజైర్స్ అండ్ హ్యాపీనెస్. ఇక్కడ డిజైర్స్ అంటే ఓన్లీ సెక్చువల్ గా కాదు, సెక్చువల్ గా కాకుండా కూడా మెటీరియలిస్టిక్ గా కానీ ఏదైనా కార్ కొనాలి, బంగ్లాలో ఉండాలి, పిల్లల్ని ఇలా చదివించాలి, అవన్నీ కూడా డిజైర్స్ కింద వస్తాయి అనమాట. కామ అంటే పుద్దస్మానం అదే రాదు. ఓకే. నెక్స్ట్ మోక్ష, ఫ్రీడమ్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. సో ఒక హస్బెండ్ ఈ 4 థింగ్స్ ని కరెక్ట్ గా నిర్వహించడానికి వైఫ్ అనే ఆమె హెల్ప్ చేస్తుంది అనమాట. ద వైఫ్ సపోర్ట్స్ ద హస్బెండ్ ఇన్ అచీవింగ్ దీస్ 4 గోల్స్.
సో హస్బెండ్ ఈస్ ఇన్కంప్లీట్ వితౌట్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అకార్డింగ్ టు హిందూ ట్రెడిషన్. Traditional Hindu belief says a man becomes complete only after marriage and having children. మానే కాదు, ఉమెన్ అయినా కానీ పెళ్లి చేసుకున్నాక పిల్లల కంటేనే సంథింగ్ ఆడతనానికి పరిపూర్ణం అలా చెప్తారు కదా. సో కంప్లీట్ అవుతుంది లైఫ్ అనేది. అలా పిల్లలు పుట్టకపోతే అది సెకండరీ అడాప్షన్ ద్వారా మనం రిలేషన్షిప్ అనేది చేసుకోవచ్చు. బట్ వద్దు అనుకోవడం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్. ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ ఇన్ లైఫ్. నెక్స్ట్ మోనోగామీ ఈస్ కామన్. నార్మల్లీ హిందూస్ ఫాలో మోనోగామీ అంటే ఒక భర్తకి ఒక భార్య రిలేషన్షిప్ అనమాట. హవెవర్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ సమ్ కింగ్స్ అండ్ కమ్యూనిటీస్ ప్రాక్టీస్డ్ పాలిగామీ. అంతకు ముందు బింబిసార, అజాతశత్రు, కింగ్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పాలిగామీ ప్రాక్టీస్ చేశారు. ఒకళ్ళు చాలా మంది భార్యల్ని చేసుకోవటము ఇట్లా. నెక్స్ట్ 8 forms of Hindu traditional marriage. ఈ 8 forms of marriage ఏన్షియంట్ హిందూ స్క్రిప్చర్స్ మెన్షన్, అంటే ఏన్షియంట్ హిందూ గ్రంథాలు ఉన్నాయన్నమాట. గ్రంథాలలో ఏంటంటే 8 forms of మ్యారేజెస్ చూపించారు గ్రంథాలలో. ఏంటి 4 good 4 bad. మళ్ళీ ఇక్కడ 4 good ఏంటంటే బ్రహ్మ వివాహం, దైవ వివాహం, హర్ష వివాహం, ప్రజాపాత్య వివాహం. ఈ 4 good అనమాట. 4 bad అంటే నాట్ బ్యాడ్ అంటే బ్యాడ్ కాదు, జస్ట్ కొంచెం దే ఆర్ కన్సిడర్డ్ ఇన్ఫీరియర్ ఆర్ నాన్ ఐడియల్. అంత ఐడియల్ కాదు. బ్యాడ్ అంటే కొంచెం బ్యాడ్ కిందే వస్తుంది, బట్ నాట్ టూ బ్యాడ్. గాంధర్వ, రాక్షస, పైశాచిక, అసుర. వీటి గురించి డీటెయిల్ గా చూద్దాం. డీటెయిల్డ్ గా చెప్తున్నాను కాబట్టి చాలా డీటెయిల్డ్ గా వినండి, చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్, బ్రహ్మ మ్యారేజ్. దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ ఫార్మ్. ద ఫాదర్ గివ్స్ హిస్ డాటర్ టు ఏ లెర్న్డ్ మ్యాన్ హూ నోస్ ద వేదాస్. వేదాస్ ఎవరికైతే బాగొచ్చో వాళ్ళ కూతుర్ని ఇస్తారనమాట. మనీ ఏమి తీసుకోవడము ఇవ్వడం ఏమి ఉండదు. The groom is selected because of his character and education, not the status. Next, Daiva marriage. The father gives his daughter to a priest who performed a religious sacrifice. Priest ki pelli chestarannamata. This is considered the second best form. Next, Arsha marriage ante entante groom అంటే మగవాళ్ళ తరపున గ్రూమ్. ఆ మగవాడు ఏం చేస్తారంటే ఆడపిల్ల వాళ్ళ తండ్రి ఉంటారు కదా, ఆయనకి ఒక కవ్వు, ఒక బుల్ గిఫ్ట్ గా ఇస్తారనమాట అమ్మాయి వాళ్ళకి. అదేమి లైక్ అమ్మాయిని కొనుక్కుంటున్నట్టు కాదు. దిస్ ఇస్ నాట్ ఎ సెల్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ సింబాలికల్ గిఫ్ట్ అకార్డింగ్ టు ధమ్మ. నెక్స్ట్, ప్రజాపత్య మ్యారేజ్. ద ఫాదర్ గివ్స్ హిస్ డాటర్ టు ద గ్రూమ్ విత్ బ్లెస్సింగ్స్. దిస్ బ్లెస్సింగ్స్ he tells both of them live together and perform your duties. No money is exchanged in here. The focus is on duty and family life. Next, నాన్ ఐడియల్ అని చెప్పాను చూడండి. ఇక్కడ నుంచి అసుర మ్యారేజ్. ద గ్రూమ్ గివ్స్ మనీ ఆర్ వెల్త్ టు బ్రైడ్స్ ఫాదర్. డబ్బు అంటే లైక్ డబ్బు ఇచ్చి కొనుక్కోవడం. అంటే లైక్ ఆడపిల్లలు మగవాళ్ళకి డబ్బులు ఇచ్చి మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నామండి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారు కదా, దాన్ని మనం అసుర మ్యారేజ్ అంటాం. ఇప్పుడు కూడా అంతే, కట్నం కింద ఇచ్చేస్తాం కదా, ఆ మ్యారేజ్ ని మనం అసుర మ్యారేజ్ అంటాం. మోస్ట్లీ చాలా మంది అసుర మ్యారేజ్ పర్ఫామ్ చేసుకుంటారు ఇప్పుడున్న సొసైటీలో. లవ్ మ్యారేజ్ అయినా కానీ డబ్బు ఇవ్వాల్సిందే, కట్నం దేవాల్సిందే. కట్నం దగ్గర ఎంత ఏదింపులు అంటే చావులు దాకా పోతున్నాయండి. ఏంటంటే మీరు కట్నాన్ని తింటారా? డబ్బులు సరే, మీరు సంపాదించే అంత ఇది లేకపోతే పెళ్లిళ్ళు చేసుకోకండి. బాయ్స్ కి నేను లిటరలీ చెప్తున్నా, మీకు సంపాదించే కెపాసిటీ ఉంటేనే ఆడవాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోండి. ఇప్పుడు గిఫ్ట్ గా ఇచ్చి మీరు తీసుకుంటే అది బానే ఉంటుంది. అలా కాకుండా ఆమె కట్నం ఇచ్చి కూడా మళ్ళీ మీరు ఆమెని కట్నం కోసం ఏడించి హింసించి చేయకండి. ఇట్స్ నాట్ కరెక్ట్. ఆమె ఒక హ్యూమన్ బీయింగ్ కదా, మీలాగా ఆమెకు కూడా డిజైర్స్ ఉంటాయి, హ్యాపీగా ఉండాలనుకుంటుంది. అలా చేయకండి. అప్పుడు మీరు రాక్షసులతో సమానం అనమాట. ఒకవేళ అలా చేస్తే సంపాదించండి, పోషించండి, పెళ్లి చేసుకున్నాక తప్పదు ఇంకా అంతే. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, మగవాళ్ళు ఏం చేస్తున్నారు, చక్కగా ఉంటుంది లైఫ్. నెక్స్ట్, గాంధర్వ మ్యారేజ్. దిస్ ఇస్ లవ్ మ్యారేజ్. బ్రైడ్ అండ్ గ్రూమ్ చూస్ ఈచ్ అదర్ బై దేర్ ఓన్ ఫ్రీ విల్. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ పేరెంట్స్ అనే వాళ్ళు అగ్రీ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇది కూడా మోస్ట్లీ చూస్తాం అనమాట. మోడర్న్ లవ్ మ్యారేజెస్ ఆర్ సిమిలర్ టు గాంధార మ్యారేజ్. నెక్స్ట్, రాక్షస మ్యారేజ్. మ్యారేజ్ బై ఫోర్స్.
బ్రైడ్ అంటే ఆడపిల్లని పెళ్లి అంటే లైక్ పెళ్లి చేసుకోవడం కోసం కిడ్నాప్ చేయడం గానీ, అసలు తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారండి. సింపుల్. ఏన్షియంట్ వారియర్స్ సమ్‌టైమ్స్ ఫాలోడ్ దిస్ మెథడ్. పూర్వకాలంలో ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం తక్కువ. కానీ చేస్తున్నారు. ఆహ్, ఇష్టం లేకుండా పెళ్లిళ్లు చేస్తారు. ఏం చేయలేం. నెక్స్ట్ పైశాచ. పైశాచ ఆర్ పిశాచ మ్యారేజ్. పైశాచ ఆర్ పిశాచ మ్యారేజ్. ఇది మరీ దరిద్రమైన మ్యారేజ్ అండి. దరిద్రం అతికి దరిద్రం. ఏంది మ్యాన్ హ్యాస్ సెక్చువల్ రిలేషన్స్ విత్ ఏ వుమెన్ హూ ఈస్ స్లీపింగ్ అన్కాన్షియస్, ఇంటాక్సికేటెడ్ ఆర్ అనేబుల్ టు గివ్ కన్సెంట్. ఒక ఆడపిల్ల కన్సెంట్ లేకుండా ఆమె మీద అత్యాచారం చేసి సెక్చువల్ రిలేషన్స్ పెట్టుకొని ఆమెను తర్వాత పెళ్లి చేసుకుంటారనమాట. లొంగ తీసుకొని పెళ్లి చేసుకోవడం అంటారు దీన్ని. దమ్మున్నోళ్ళు అయితే అట్లా చేయరు. నెక్స్ట్ దిస్ ఇస్ ఇవంతా మనకి హిందూ స్క్రిప్చర్స్ లో ఉన్నాయన్నమాట, గ్రంథాల్లో రాసి ఉన్నాయి. ఎండోగామి అమాంగ్ హిందూస్, మ్యారేజ్ విత్ ఇన్ వన్స్ ఓన్ గ్రూప్. అంటే లైక్ యూజువల్లీ విత్ ఇన్ ద సేమ్ వర్ణ. వర్ణ అంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ ఇట్లా డివిజన్స్ ఉంటాయి కదా, వాటినే వర్ణ అంటాం. అంటే బ్రాహ్మిన్స్ ని పెళ్లి చేసుకోవడము, శూద్రాస్ ని పెళ్లి చేసుకోవడం, ఇట్లా సేమ్ క్యాస్ట్. ఓసీని చేసుకోవడం, రెడ్డిస్ ని చేసుకోవడము, బీసీని చేసుకోవడము, ఇట్లా సబ్ క్యాస్ట్. మళ్ళీ బీసీలో బీసీఏ ఉంటుంది, బీసీబీ ఉంటుంది, బీసీసీ ఉంటుంది. సో సబ్ క్యాస్ట్ కూడా కలిసేలాగా మన వాళ్ళని చేసుకున్నాం అనే ఫీలింగ్ కోసం వాళ్ళు అలా చేసుకుంటారు. నెక్స్ట్ ఎగ్జోగామి ఏమో హిందూస్. ఇప్పుడు సేమ్ గోత్ర ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ పమిడిపాల గోత్ర ఉందనుకోండి, పమిడిపాల గోత్ర వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళందరూ ఒక యాన్సిస్టర్ నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటారు. అందుకని చెప్పి ఆ వాళ్ళల్లో వాళ్ళు పెళ్లి చేసుకోరు, వేరే గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అనమాట. సో మ్యారేజ్ అవుట్ సైడ్ వన్ ఓన్ గోత్ర క్లాన్. గోత్ర మీన్స్ పీపుల్ హూ బిలీవ్డ్ దే డిసెండెడ్ ఫ్రమ్ ద సేమ్ ఆర్ కామన్ యాన్సిస్టర్. చెప్పింది పీపుల్ ఆఫ్ ద సేమ్ గోత్ర ఆర్ ట్రీటెడ్ లైక్ రిలేటివ్స్. దేర్ఫోర్ హిందూ షుడ్ నాట్ మ్యారీ విత్ ఇన్ ద సేమ్ గోత్ర. నెక్స్ట్ మ్యారేజ్ అమాంగ్ ముస్లిమ్స్. వీళ్ళ మ్యారేజ్ ని మనం నిఖా అంటాం అనమాట. అన్లైక్ హిందూ మ్యారేజ్, ముస్లిం మ్యారేజ్ ఇస్ మెయిన్లీ కన్సిడర్డ్ ఏ సివిల్ కాంట్రాక్ట్. ఇది ఒక సివిల్ కాంట్రాక్ట్, దో ఇట్ ఆల్సో హ్యాస్ రిలీజియస్ ఇంపార్టెన్స్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నిఖా. ఇది మ్యారేజ్ ని లీగలైజ్ చేస్తుంది, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే ఫ్యామిలీ లైఫ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, రెగ్యులేట్ సెక్చువల్ రిలేషన్స్ అండ్ హ్యావ్ చిల్డ్రన్. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నిక్కా. మ్యారేజ్ ప్రపోజల్, దీన్ని మనం ఇజాబ్ అంటాం అనమాట. ఒక సైడ్ మ్యారేజ్ ప్రపోజల్ ని తెచ్చారనుకోండి, మోస్ట్లీ ఏంటంటే గ్రూమ్ సైడ్ నుంచే తెస్తారు. యాక్సెప్టెన్స్, ఖుబూల్, ఆ పక్క వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలన్నమాట. బోత్ ప్రపోజల్ అండ్ యాక్సెప్టెన్స్ మస్ట్ హ్యాపెన్ ఇన్ ద సేమ్ మీటింగ్. విట్నెస్ ఉండాలి మళ్ళీ, అంటే 2 మేల్ విట్నెస్. అంటే విట్నెసెస్ అంటే ఏమంటారు, సాక్ష్యాలు ఉండాలి. వాళ్ళు అలా చెప్పుకునేటప్పుడు ఇద్దరు మగాళ్ళైనా ఉండాలి, లేదంటే ఒక మగాడు, లేదంటే ఇద్దరు ఆడవాళ్ళు అయినా ఉండాలి. అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు, లిమిట్ అనమాట ఇది. నెక్స్ట్ మెహర్, ద గ్రూమ్ ప్రామిసెస్ టు గివ్ మనీ ఆర్ ప్రాపర్టీ టు ద బ్రైడ్. అంటే అబ్బాయి అమ్మాయి ప్రామిస్ చేస్తాడు ఎంతో కొంత మనీ లేదంటే ప్రాపర్టీ ఇస్తానని. మనీ ఆర్ ప్రాపర్టీ దట్ ద గ్రూమ్ గివ్స్ టు ద బ్రైడ్, దీన్ని మనం మెహర్ అంటాం. ఇట్ బిలాంగ్స్ టు ఓన్లీ ద బ్రైడ్. అసలు ఎందుకు ఇస్తారంటే గివ్స్ ఫినాన్షియల్ సెక్యూరిటీ, ఆడవాళ్ళకి ప్రొటెక్ట్స్ ఉమెన్, అందుకని చెప్పేసి ఇస్తారనమాట. మేక్స్ ద మ్యారేజ్ లీగల్లీ వ్యాలిడ్ అండర్ ముస్లిం లా. నెక్స్ట్ ఇక్కడ మనం మెహర్ అనేది డౌరీ అయితే కాదండి. బ్రైడ్స్ ఫ్యామిలీ గివ్స్ మనీ టు ద గ్రూమ్. డౌరీ అంటే బ్రైడ్స్ ఫ్యామిలీ ఆడపిల్ల వాళ్ళు మగవాళ్ళకి లైక్ మగపిల్ల వాళ్ళకి మనీ ఇస్తారు, దాన్ని మనం డౌరీ అంటాం. మెహర్ అనేది అలా ఏం కాదు. గ్రూమ్ మగవాడు ఆడవాళ్ళకి ఇస్తున్నారు, అంటే ఆమెకి బ్రైడ్ కి ఇస్తున్నారు, దాన్ని మనం ఏం డౌరీగా కన్సిడర్ చేయం. నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ మ్యారేజ్ విత్ సెర్టైన్ రిలేటివ్స్ ఈస్ ప్రిఫర్డ్. ఇక్కడ ఏంటంటే మనకి ప్యారలల్ కజిన్ మ్యారేజెస్ ఓకే, ప్లస్ ఆల్సో క్రాస్ కజిన్ మ్యారేజెస్ ఆల్సో ఓకే అనమాట. ఫాదర్స్ బ్రదర్స్ డాటర్ మ్యారేజ్ ఈస్ అలౌడ్ ఇన్ మెనీ ముస్లిం కమ్యూనిటీస్. ఇస్లాం పర్మిట్స్ మ్యారేజ్ విత్ బోత్. ప్యారలల్ కజిన్స్ అంటే ఏం లేదంటే, ప్యారలల్ కజిన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు ఉన్నారు అనుకోండి, మా నాన్నగారికి బ్రదర్ ఉంటారు, బ్రదర్ కి కొడుకు ఉంటారు, ఆయన నాకు ప్యారలల్ కజిన్ అవుతారు. జనరల్లీ హిందూ కల్చర్ లో యాక్సెప్టెడ్ కాదు ప్యారలల్ కజిన్. అతను ఏమవుతారు మనకి కొంచెం బ్రదర్ లాగా అవుతారు, మనం పెళ్లి చేసుకోం కదా, బట్ వీళ్ళు ఓకే. క్రాస్ కజిన్ అంటే ఇంకా సౌత్ ఇండియాలో మోస్ట్ ఫేమస్ బాబా మరదళ్ళు కానీ, లేదంటే
మామయ్య మేనకోడలు కానీ వీళ్ళు ప్యారలల్ కజిన్ మ్యారేజ్ కూడా అలౌడ్ అనమాట. నెక్స్ట్ విలేజ్ ఎగ్జోగామి. In North India, Muslims usually avoid marriage within the same village because villages consider themselves one extended family. ఇది ఆల్రెడీ నేను మీకు కించి చాప్టర్ లో చెప్పా, మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు. సేమ్ విలేజ్ లో అయితే పెళ్లి చేసుకోరు, ఎందుకంటే అక్కడ విలేజ్ మెంబర్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనుకుంటారు వాళ్ళు. నెక్స్ట్ ప్రొహిబిటెడ్ మ్యారేజెస్. ఒక మ్యాన్ అనే వాళ్ళు వాళ్ళ అమ్మతో, వాళ్ళ డాటర్ తో, సిస్టర్ తో, గ్రాండ్ డాటర్ తో, డాటర్ ఇన్ లాతో, లేదంటే వైఫ్స్ డాటర్ తో ఇలా పెళ్లి చేసుకోవడానికి అవ్వదు. లేదంటే టూ సిస్టర్స్ ని ఒకేసారి పెళ్లి చేసుకోవడం కానీ ఇలా కుదరదు అనమాట. ఏ ముస్లిం ఉమెన్ కెనాట్ మ్యారీ ఏ నాన్ ముస్లిం మ్యాన్. ముస్లిం మ్యాన్ కెన్ మ్యారీ ఏ నాన్ ముస్లిం ఉమెన్ ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్. ఇక్కడ ఏంటి, ఒక ముస్లిం ఆడామ ఇంకో ముస్లిం మగ వ్యక్తి కాకుండా వేరే కల్చర్ లేదంటే వేరే రిలీజన్ వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి లేదు. కానీ ఇక్కడ ముస్లిం మగ వ్యక్తి ముస్లిం గాని వేరే హిందూస్ గాని క్రిస్టియన్స్ పెళ్లి చేసుకోవడానికి ఉంటుంది, బట్ సమ్ సర్కమ్స్టాన్సెస్ దో అని చెప్తున్నారు ఇక్కడ. టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఇన్ ఇస్లాం. ద ఖురాన్ స్ట్రాంగ్లీ రికమెండ్స్ మోనోగామి. ఒకరితో ఒకరికే పర్మిట్ చేస్తుంది. ఇట్ పర్మిట్స్ పాలిగనీ బట్ ట్రెడిషనల్లీ లిమిట్స్ ద నెంబర్ ఆఫ్ వైఫ్స్ టు 4. అట్ రేర్ పాలిగినీ అంటే ఏంటి ఒక మగ వ్యక్తి మోర్ దాన్ 2 or 3 వైఫ్స్ చేసుకుంటే పాలిగినీ అంటారు. అంటే ఇక్కడ 4 తో పర్మిట్ చేస్తారు, అంటే 4 వైఫ్స్ కన్నా ఎక్కువతో చేసుకోకూడదు అనమాట. నెక్స్ట్ ఏజ్ ఎట్ మ్యారేజ్. క్లాసికల్ ఇస్లామిక్ లా డిడ్ నాట్ స్పెసిఫై ఫిక్స్డ్ మ్యారేజ్ ఏజ్, 18, 21 ఇలా ఏం లేదు. A girl should join her husband after attaining maturity. In India today, all marriages are also governed by the Prohibition of Child Marriage Act, which sets the legal minimum age. Minimum age of marriage ఏంటి, 18 గర్ల్స్ కి, బాయ్స్ కి 21. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాయ్స్ కి 25 చేద్దామని, గర్ల్స్ కి 21 చేద్దామని, అది ఇంకా ఫుల్లీ అప్రూవ్డ్ ఏం అవ్వాల. మ్యారేజ్ సెరమనీ. ద ముస్లిం రీమ్యారేజ్ సెరమనీ ఈస్ కాల్డ్ marriage ceremony. The Muslim marriage ceremony is called nikah. It is conducted by a కాజీ. కాజీ అంటే ఇప్పుడు మనకి హిందూయిజం లో పంతులు ఎలానో అక్కడ హెడ్ అలా అనమాట. నిక్కానమా అనేది ఒక అఫీషియల్ మ్యారేజ్ డాక్యుమెంట్ అనమాట. దాంట్లో ఏంటి, బ్రైడ్ గ్రూమ్స్ డీటెయిల్స్ అనేవి రాసి ఉంటుంది. మెహర్ అమౌంట్ అంటే ఏంటి, గ్రూమ్ బ్రైడ్ కి ఇస్తున్న అమౌంట్ రాసి ఉంటుంది. నెక్స్ట్ మ్యారేజ్ కండిషన్స్ రాసి ఉంటుంది. డివోర్స్ అయిందా లేదంటే రీమ్యారేజ్, ఇవి కూడా రాసి ఉంటాయి అనమాట. ద నోట్స్ మెన్షన్ తలక్, ఏ ఫార్మ్ ఆఫ్ డివోర్స్ ఇనిషియేటెడ్ బై ద హస్బెండ్. తలక్ అనగానే డివోర్స్ ఇచ్చినట్టు. అదేం ఇప్పుడు ఫుల్లీ లీగలైజ్డ్ కాదు, అలా ఇప్పుడు చెప్పేస్తుంటే మన సుప్రీం కోర్ట్ ఏం ఊరుకోవడం లేదు. నెక్స్ట్ ఖోల్ ఆర్ ఖులా. ఖోల్ అంటే ఏంటి, డివోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ ఆర్ ఎట్ ద వైఫ్స్ రిక్వెస్ట్ అండర్ ఇస్లామిక్ లా. నాకు ఇష్టం లేదండి మీతో కలిసి ఉండడం, లేదంటే ఇద్దరికి ఇష్టం లేదనుకోండి అలా. నెక్స్ట్ ఇదాత్ అంటే ఏంటంటే ఆఫ్టర్ డివోర్స్ ఆర్ ద హస్బెండ్స్ డెత్ ఏ ఉమెన్ వెయిట్స్ ఫర్ ఏ ఫిక్స్డ్ పీరియడ్ బిఫోర్ రీమ్యారేజ్. అంటే హస్బెండ్ చనిపోయిన వెంటనే కాకుండా కొంచెం టైం వెయిట్ చేస్తుంది, ఎందుకంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు ఆయన చనిపోక ముందు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ఇద్దరు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి వెయిట్ చేస్తుంది అనమాట, టు ప్రొటెక్ట్ ఫ్యామిలీ లీనియేజ్ ఆల్సో. నెక్స్ట్ ఎర్లీ అరబ్ మ్యారేజెస్. ఫస్ట్ బినా మ్యారేజ్ అంటే ఉమెన్ చూస్ హర్ హస్బెండ్. ఆడవాళ్ళు మగవాళ్ళని చూస్ చేసుకుంటారు. అంటే అయితే షీ కుడ్ డిస్మిస్ హిమ్, ఒకవేళ మధ్యలో డిస్మిస్ చేయొచ్చు. అయితే చిల్డ్రన్ అనేవాళ్ళు ఉమెన్ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతారు. బాల్ మ్యారేజ్ అనుకోండి, ఉమెన్ హస్బెండ్ తోనే లివ్ చేస్తుంది, ఇంకా చిల్డ్రన్ అనేవాళ్ళు హస్బెండ్ ఫ్యామిలీతో సంబంధితులు. హస్బెండ్ కి ఇక్కడ మోర్ అథారిటీ ఉంటుంది. బినా అంటే ఏంటి, అక్కడ తన ఇష్టం లేదనుకోండి తను డిస్మిస్ చేయొచ్చు అతన్ని. చిల్డ్రన్ అనే వాళ్ళు ఉమెన్ కి బిలాంగ్ అవుతారు, ఇక్కడ హస్బెండ్ బిలాంగ్ అవుతారు. నెక్స్ట్ మూటా మ్యారేజ్. మూటా అంటే టెంపరరీ మ్యారేజ్ కాంట్రాక్ట్ ఫర్ ఏ ఫిక్స్డ్ పీరియడ్, అంటే అగ్రిమెంట్ మ్యారేజ్ అంటారు కదా అలా. మ్యారేజ్ అమాంగ్ క్రిస్టియన్స్. మ్యారేజ్ ఈస్ కన్సిడర్డ్ ఏ సోషల్లీ అప్రూవ్డ్ యూనియన్, ఏ మీన్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ ఫ్యామిలీ, ఏ సాక్రమెంట్, హోలీ సెరమనీ. రూల్స్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్. ఎండోగామి, విత్ ఇన్ ద కమ్యూనిటీ చేసుకుంటారు అనమాట, క్రిస్టియన్ చేసుకోవడం అట్లా. ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్. మ్యారేజ్ ఇస్ నాట్ అలౌడ్ విత్ ఇన్ ద 7th degree ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్ బికాస్ సచ్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ క్లోజ్ రిలేటివ్స్. అంటే 7 తరాలు అంటారు కదా, ఈ 7 తరాల వాళ్ళలో చేసుకోకూడదు అనమాట.
వేరే చేసుకోవాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్లాస్ 2. క్లాస్ 3 కంటిన్యూషన్ చేస్తా నెక్స్ట్ దాంట్లో. సో క్లాస్ 2 బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాని పార్ట్స్ మళ్ళీ వినండి, ఖచ్చితంగా వినండి, నోట్ చేసుకోండి, బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. సో మీట్ యూ ఇన్ పార్ట్ 3. పార్ట్ 3లో నేను ఇండియన్ సొసైటీ కంప్లీట్ చేసేస్తాను. పార్ట్ 4లో దీనికి రిలేటెడ్ సోషాలజిస్ట్ అంటే ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడితో మ్యారేజ్ అయిపోతుంది. సో సీ యూ ఆల్. బాయ్.